క్యాన్సర్ బాధిత విద్యార్థినికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం. మానవత్వం చాటిన శ్రీనికేతన్ స్కూల్ యాజమాన్యం మరియు పిల్లలు. తోటి వారికి కష్టం వస్తే ఆదుకోవటమే విద్యకు నిజమైన సార్థకత అని మరోసారి నిరూపించింది నెల్లూరు నగరంలోని శ్రీనికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. దొడ్ల డైరీ సమీపంలో గల సాయినగర్లో ఉన్న శ్రీనికేతన్ పాఠశాలలో చదువుతున్న చిన్నారి తన్మయశ్రీ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుండటంతో ఆ విద్యార్థిని వైద్య ఖర్చుల కోసం పాఠశాల యాజమాన్యం సేకరించిన 5 లక్షల ఆర్థిక సాయాన్ని మంగళవారం నాడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విద్యార్థిని తండ్రి వెంకటేశ్వర్లకు చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక బాధ్యత కూడా అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులకు చక్కగా సామాజిక బాధ్యతను నేర్పిస్తున్న శ్రీనికేతన్ స్కూల్ యాజమాన్యాన్ని కరెస్పాండెంట్ కాకాని శ్రీనివాస్, హెడ్ మిస్ట్రెస్ నిర్మల మరియు ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారి తన్మయశ్రీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ శ్రీమతి భానుశ్రీ, అలంకార్ పెంచలయ్య పాల్గొని పాఠశాల యాజమాన్యం చేసిన ఈ మానవతా కార్యక్రమాన్ని కొనియాడారు. ఈరోజు మా స్కూల్లో, మా శ్రీనికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యూకేజీ చదువుతున్న తన్మయశ్రీ పాప బ్లడ్ క్యాన్సర్తో చెన్నై హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. సో అందుకోసంగా మా యాజమాన్యము అలాగే మా స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అందరూ కలిసి మేమంతా కూడా పాప కోసము డొనేషన్స్ కలెక్ట్ చేసి ఈరోజు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సమక్షంలో 5 లక్షల రూపాయలు పాప తండ్రి అయిన వెంకటేశ్వర్లు గారికి అందించడం జరిగింది. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇది ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మా ప్రతి ఒక్క తల్లిదండ్రికి కూడా మేము చాలా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇది కేవలం డబ్బు సహాయం మాత్రమే కాదు, ఆ ఫ్యామిలీకి మేము ఇస్తున్నటువంటి ధైర్యంగా మేము భావిస్తున్నాము. ఈరోజు మేము ఈ తన్మయశ్రీ అనే పాపకి అందరూ సపోర్ట్ చేసి, పేరెంట్స్ అయితేనేమి, టీచర్స్, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క పిల్లలు, మా శ్రేయోభిలాషులు వీళ్ళందరూ చాలా వరకు మేము ఇచ్చిన యొక్క ఇంటిమేషన్ తీసుకొని చాలా విరివిగా స్పందించి, మేము ఇచ్చిన అమౌంటే కాకుండా ఫోన్ ద్వారా కూడా వాట్సాప్తో పేరెంట్తో కూడా మాట్లాడి చాలా సహాయం అనేది కూడా చేయడం జరిగింది. దీని అంతటికి కూడా మనము చాలా టీం వర్క్ చేసి ఈరోజు మనము ఎమ్మెల్యే చేతుల మీదుగా, మన రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా మనము ఈరోజు ఈ పేరెంట్కి మనము 5 లక్షల రూపాయల చెక్ని అందించడం అనేది జరిగింది. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిసిపోయింది అనుకోకుండా ఫర్దర్గా కూడా ఏదన్నా అవసరమైతే కూడా మేము హెల్ప్ చేసేదానికి కూడా ముందుకొస్తాం. అదేవిధంగా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి మా స్కూల్ పిల్లలైతేనేమి, పేరెంట్స్ ద్వారా కానీ ఇంకా కూడా మేము మా స్కూలు ద్వారా హెల్ప్ చేయాలని చెప్పేసి మేము తలుస్తున్నాం. అదేవిధంగా ఫర్దర్గా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా పిల్లల్లో హెల్పింగ్ నేచర్ అనేది ఏ విధంగా ఉండాలి అనే దానికి ప్రోగ్రామ్ అనేది చేపట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రతి పిల్లలు కూడా శ్రమించి వాళ్ళకి యొక్క ఎలా హెల్ప్ చేయాలి, ఎదుటి వ్యక్తులకి మనం ఎలా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ముందుకొచ్చి చాలా విరివిగా విరాళాలు ఇచ్చి ఆ పాపను ఆదుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఆ పాపకి మంచి ఆరోగ్యం ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు 2 పిల్లలు, శ్రీనికేతన్ జొన్నవాడ శ్రీనికేతన్ చదువుతున్నారు సార్. అందులో మా పెద్ద పాప యూకే చదువుతుంది. తనకు రీసెంట్గా బ్లడ్ క్యాన్సర్గా డయాగ్నోస్ అవ్వడం తెలిసింది. సో అందుకు ట్రీట్మెంట్గా నాకు ఈ శ్రీనికేతన్ శ్రీను సార్ కానీ, నిర్మలా మేడం కానీ నాకు ఇచ్చినటువంటి డబ్బుల విషయం కదా సార్, ఫస్ట్ నుంచి కూడా ఫాలోఅప్ చేసి ఏం కాదమ్మా ఎలా ఉంది మనకి రీసెంట్ అంటే మా పిల్లలు, మా రిలేటివ్స్ ఇలా ఉండేది, వాళ్ళది రికవర్ అయింది, ఏం కాలేదు, బాగుందామని చెప్పి చాలా ధైర్యం ఇచ్చారు సార్. అందుకోసంగా ఈ ధైర్యంగా ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ వాటికి నాకు మొత్తం అమౌంట్గా హెల్ప్ చేశారు. అందుకు గాను స్కూల్ యాజమాన్యానికి తల్లిదండ్రులకి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అంత విషయం తెలిసిందంటే బికాస్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు సార్. మేనేజ్మెంట్ చెప్పడం, తల్లిదండ్రులు చాలామంది నాకు ఫోన్ చేశారు, ఎలా ఉందమ్మా, ఎలా ఉంది, ఏంటి విషయం, నాకు మేమేమైనా హెల్ప్ చేయగలమని. బ్లడ్ విషయంలో కూడా మేడం కానీ, నిర్మలా మేడం కానీ
సీను సార్ కానీ చాలా బ్లడ్ విషయంలో కూడా చాలా హెల్ప్ చేశారు సార్. ప్రస్తుతం ఇంకా బ్లడ్ కావాల్సి వస్తుంది, అందుకు కూడా హెల్ప్ చేస్తా అని చెప్తున్నారు. అందుకు చూస్తూ ఉన్నాం సార్. ఇందుకోసంగా నాకు హెల్ప్ చేసినందుకు నేను చాలా ధన్యవాదాలు సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, సీను సార్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.